మీరు ఎప్పుడైనా కోల్కతాకు వెళ్ళి ఉంటే హౌరా బ్రిడ్జ్ చూసే ఉంటారు కదా. ఈ వంతెన చాలా అందంగా ఉంటుంది, కానీ ఈ వంతెనను ప్రతిరోజు రాత్రి 12 గంటలకు మూసివేస్తారు. హౌరా బ్రిడ్జ్ వద్ద ప్రతిరోజు రాత్రి 12 గంటలకు రైళ్లు, కార్లు, పడవలు కొంత సమయం పాటు నిషేధిస్తారు. నిజానికి ఈ వంతెన కేవలం 2 స్తంభాలపై మాత్రమే నిలిచి ఉంది. వంతెన 280 అడుగుల ఎత్తులో ఉన్న 2 స్తంభాలపై ఉంది. ఈ 2 స్తంభాల మధ్య దూరం 1500 అడుగులు. వంతెనకు నట్లు, బోర్డులు ఏమీ లేవు. మొత్తం నిర్మాణం రివర్ట్ చేయడం ద్వారా ఏర్పడింది. ఇందులో 26,500 టన్నుల ఉక్కు ఉపయోగించారు. ఇందులో 23,000 టన్నుల హై టెన్షన్ అల్లై స్టీల్ను టెస్క్రోమ్ అని పిలుస్తారు. దీనిని టాటా స్టీల్ కంపెనీ సరఫరా చేసింది. ప్రధాన టవర్ ఒకే ఏకశిలాకైసంతో 21 షాఫ్ట్లతో ఒక్కొక్కటి 6.25 మీటర్ల చదరపు అడుగులతో నిర్మించారు. అధిక బరువు కారణంగా తరచుగా ఈ వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది. హౌరా వంతెన నిర్మాణం తర్వాత బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్లు ఈ పిల్లర్లు ఎప్పుడైనా పడిపోతే అది అర్ధరాత్రి 12 గంటలకు పడిపోతాయి అని చెప్పారు. అందుకే ఆ సమయంలో బ్రిడ్జ్ మూసివేయడం ప్రారంభించారు.